ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ ఖర్గేను పరామర్శించనున్నారు సీఎం. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ ఖర్గేను పరామర్శించనున్నారు సీఎం. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ ఖర్గేను పరామర్శించనున్నారు సీఎం. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ ఖర్గేను పరామర్శించనున్నారు సీఎం. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించనున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి హస్తినా టూర్ షెడ్యూల్పై మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు కీలక అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. సీఎం ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ పైన ఒక క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించి చాలామంది ఆశావాహులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటి చర్చలో అయితే చాలా కాలంగా కూడా ఉంది. అయితే ఇప్పుడు కూడా పార్టీకి సంబంధించి, ముఖ్యంగా ప్రభుత్వంలో క్యాబినెట్కి సంబంధించి 6 మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే 6 పోర్ట్ఫోలియోస్ని 6 మంత్రుల్ని తీసుకుంటారా, లేకపోతే మొదటి నుండి చర్చలో ఉన్నట్టుగా 4 మంత్రి పదవులను భర్తీ చేస్తారా, 4తో మంత్రి పదవులను భర్తీ చేస్తారా అనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఇక పార్టీకి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణలో నెలకొని ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన కావచ్చు, ఇక పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, అధిష్టానం దృష్టికి ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నారు. కేసీ వేణుగోపాల్తో భేటీ ముగిసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవబోతున్నారు. ఆయన ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో కొంత అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన ఇటు వైద్య పరీక్షలు అనేది, వైద్య సేవలు అనేది కూడా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించి వాటికి సంబంధించి ఆయనతో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా పార్టీకి సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. ఇక వారితో పాటు ఏఐసీసీకి సంబంధించి ఇతర అగ్రనేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వ పరంగా కీలకంగా వరద నష్టానికి సంబంధించి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి వరద సహాయానికి సంబంధించినటువంటిది పురోగతి సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఖమ్మం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. దాంతోపాటు సుమారు 5,000 కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో పర్యటించినటువంటి సందర్భంలో కూడా కొన్ని విజ్ఞప్తులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేశారు. ఇక వాటికి సంబంధించినటువంటి ఫాలోఅప్ మీటింగ్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతాం. సీఎంఓకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తా ఉన్నారు. ఇక హర్యానాకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే దానికైతే ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. బట్ ఈ టూర్లోనే హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే సీఎం టూర్ అయితే కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇటు అధిష్టాన పెద్దలతో పాటు మరికొంతమంది అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వారిని కలిసేటువంటి అంశాలపైన, టైమింగ్స్ పైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది.